తెలుగుదేశం పార్టీలో అహర్నిశలు 3 దశాబ్దాలుగా కష్టపడి ఒక ఉన్నతమైన స్థానం రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న మజ్జి రాంబాబు గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమండ్రిలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మజ్జి రాంబాబు గారి ఫ్లెక్సీలు కావచ్చు, ఒక ఉత్సవంలా జరుగుతుంది. గతంలో అనేక సందర్భాల్లో ఆయన సేవా కార్యక్రమాలు సింపుల్గా చేసుకోవడం ఇవన్నీ చూసాం. ఈసారి ఎందుకు పెద్ద ఎత్తున పండుగలు జరగడానికి కారణం ఏంటి? రాంబాబు గారు, ముందుగా మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈస్ట్ న్యూస్ నుంచి. ధన్యవాదాలు సార్. ఎంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలుగుదేశంలో అన్న ఒక చర్చ జరుగుతుంది ఊళ్ళో? అదేం లేదు సార్, గతంలో కూడా నేను నా పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేసేవాడిని. ఏదో వస్త్రదానం అని, లేకపోతే ఈ డఫ్ అండ్ డమ్ అని ఉండేది అక్కడ మన లలితానగర్ ఏరియాలోనే. అక్కడికి వెళ్ళి ఆ భోజనాలు అవి పెట్టడం, అక్కడ వాళ్ళకి ఏదైనా కావాలితే ప్రతి సంవత్సరం బీరువాని లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఏం వాంటింగ్ ఉంటుంది ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఈసారి ఏంటంటే నన్ను ఈ నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నన్ను గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి, నేను నా నిజాయితీని గుర్తించి, పార్టీని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు మన రాంబాబు, తెలుగుదేశం పార్టీకి బద్దుడే ఉన్నాడని చెప్పి నన్ను నమ్మి మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు నాకు మంచి కీలకమైన పదవిని ఇవ్వడం జరిగింది రాజమండ్రి సిటీ అధ్యక్షులుగా. ఈ ప్రప్రథమంగా ఈ సంవత్సరం అధ్యక్షుడైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు అందరూ కూడా ఎప్పుడులా కాదు మేం చేస్తామని మా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, సిటీ కమిటీ కానీ, టౌన్ కమిటీ కానీ వచ్చి రెడ్డి కన్వెన్షన్ హాల్లో చేస్తామని అన్నారు. ఇది ఇక్కడ ఆల్రెడీ నేను కళ్యాణ మండపంలో చేద్దామని ఫిక్స్ అయ్యానండి, అందరం కలిపి అక్కడే చేసుకుందాం అని చెప్పడం జరిగింది. అలాగే అన్ని వార్డుల నుంచి కూడా నేను అందరితో సన్నిహితంగా ఉండి, అందరితో ప్రేమగా ఉండి, అందరితో అభిమానంగా ఉండడం వల్ల అన్ని వైపుల మా పార్టీ నాయకులు కానీ, అలాగే ఇన్ఛార్జీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నాతోటి నా పుట్టినరోజుని వాళ్ళ ఇంట్లో పుట్టినరోజుగా, వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళకి కానీ పుట్టినరోజులాగా భావించి నన్ను ఇంతలాగా ఆదరిస్తారని చెప్పి నేను ఇప్పటివరకు ఊహించలేదు. అలాగే అందరూ కూడా నన్ను ఆదరించి ఏదో పండగ వాతావరణం తీసుకొచ్చి నా పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ప్రోత్సహిస్తారని చెప్పి నేను ఊహించలేదు. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ 42 వార్డు ఇన్ఛార్జీలకి, అలాగే పెద్దలకి, టౌన్ కమిటీ, సిటీ కమిటీ, టౌన్ కమిటీ, అలాగే జిల్లా కమిటీ వారికి, అలాగే స్టేట్ కమిటీ వారు కూడా అందరూ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే నా మీద నమ్మకంతో అభిమానంగా ఇంతమంది నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాకు బాధ్యత పెంచినట్లు లెక్క. పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, అలాగే పార్టీ సంబంధించి ఏ విధమైన కష్ట నష్టాలను ఏ వార్డులో ఉన్నా కూడా వాళ్ళకి ఏ టైం కన్నా కూడా నేను వాళ్ళకి అండదండలుగా ఉండి నా కుటుంబ సభ్యులని అలాగే చూసుకుంటాను. 42 వార్డుల్లో కూడా కార్యకర్తలు కానీ, అలాగే నాయకులు కానీ అంతకంటే ఎక్కువ చూసుకుంటానని ఆ బాధ్యత ఇవాళ నాకు ఎక్కువ పెరిగిందని ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే 42 డివిజన్లో పెద్ద సైన్యం ఏర్పడింది, సైన్యానికి అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. వీళ్ళందరూ జరుపుకునే పండుగగానే మీరు భావించాలి. అంతే కదా, వాళ్ళందరూ పండుగ జరుపుకునే పండుగ. ఎందుకంటే నాకు అపారమైన గౌరవం మా ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు. ఏ పని చెప్పినా కూడా రాంబాబు నిజాయితీగా చెప్పిన పని సూచా తప్పకుండా చేసి, ఏ వార్డులో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆయన చెప్పిన పని ఏదైనా కూడా అసలు ఏ విధమైన ఇబ్బంది కొంటా నాకు అప్పచెప్పింది మళ్ళీ జరగలేదని అనకుండా మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, ఆఫీస్ దృష్టికి కానీ తీసుకెళ్ళకుండా ఈ పని చేస్తున్నాను. అలాగే ఇంకా బాధ్యతగా పనిచేస్తానని మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన నాకు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆయనకి, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేలాగా ముందుకు నేను నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాంబాబు గారు భవిష్యత్తులో ఎలాంటి పదవులో చూసే అవకాశం మనకు ఉండబోతుంది? దానికోసం ఈ సంబరాలు ఇంత పెద్ద ఎత్తున మీ అభిమానులు జరుపుతున్నారని నేను అనుకోవచ్చా? అసలు ఏదైనా పదవి లక్ష్యంగా పెట్టుకున్నారా మీరు? సరే, ఏ రోజు పదవి గురించి నేను పాకులాడి పని చేయలేదు. నాకు ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేవు. అలాగే గ్రూప్ రాజకీయాలు అప్పుడు అసలు చేయలేదు.
ఏ నాయకుడు అది చెప్పినా కూడా ఆ పని సూచన తప్పకుండా చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశాను తప్ప పదవులు ఆశించి ఏ రోజు చేయలేదు. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అంతకంటే ముఖ్యంగా మా నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు నాకు రానున్న రోజుల్లో భగవంతుడు ఏమిస్తే సేకరిస్తానో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇక్కడ మా శాసనసభ్యులు వాళ్ళు ఏది నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏది ఇస్తే అది, వాళ్ళు ఏం చెప్తే అది తప్ప నేను పదవులు ఆశించి కానీ లేదా ఇంకో రకం కానీ ఈ 30 సంవత్సరాలు పైబడి రాజకీయం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కూడా అదే రకంగా నడుస్తున్నాను. సో అంటే రాబోయే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి, దాని గురించి మంచి శ్రేణులన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి. ప్రతి వచ్చిన ఏ హడావుడైనా సరే దాన్ని స్వీకరించి జనంలో గట్టిగా వినిపిస్తున్నాయి అన్నది టాక్ నడుస్తుంది. అంతవరకు నిజం. అధినాయకులు ఏది చెప్తే అది చేయడు, ఏ పదవి చేయమంటే ఆ పదవి చేయడం కానీ ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి అది ఇది ఆశలేదు. గతంలో కూడా మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్పాను, బీసీ కోటాలు అయితే నేను కూడా పోటీకి రంగంలో ఉంటానని చెప్పాను. కానీ అది అంటే పార్టీ నిర్ణయం ఏదేంటి అది. అలాగని పార్టీ పలానా వాళ్ళకి సీట్ ఇచ్చాం నువ్వు చెయ్యి అని చెప్పవసరం లేదండి. పార్టీ నిర్ణయం ఏదైతే దానికి కట్టుబడి నాకైతే ఎలా చేసుకుంటానో, ఎమ్మెల్యే గారికి ఎలా కష్టపడి పనిచేసానో అంతకంటే ఇప్పుడు సిటీ ప్రెసిడెంట్ అయ్యాను కాబట్టి ఇంకా బాధ్యతలు పెరిగాయి కాబట్టి ఇంకా గట్టిగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళని నెగ్గించడానికి 24 గంటలు కష్టపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఇటీవల కాలంలో మీ మీద విమర్శలు, బురద ఇవన్నీ ఏ విధంగా చూడాలి? చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా, దీన్ని ఎలా చూడాలి? మీ ప్రెసిడెంట్ అయినంటే ఇవన్నీ పడ్డాయి మీ మీద. సార్ నా కెరియర్లో మోసాలు కానీ దగాలు కానీ కబ్జాలు కానీ ఇలాంటి ఏమీ లేదు. నాకు వెనకాలకి ఈ నా 30 సంవత్సరాల రాజకీయంలో కానీ నా వ్యాపార సంస్థల్లో కానీ వెనక్కి వెళ్తే నాకు ఏ విధమైన పొరపాటు చేయడం కానీ ఏమీ లేదు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారు, ఎందుకంటే ఇవాళ ఎదుగుతున్నాం. ఎమ్మెల్యే గారు అతి సన్నిహితుల్లో ఒకటిగా నడుస్తున్నాను, ఎమ్మెల్యే గారు ముఖ్య అనుచరుడిగా నడుస్తున్నాను. పార్టీ మీద ద్వేషం ఉన్నవాళ్ళు పార్టీని బ్యాక్ చేయడానికి అలాగే మమ్మల్ని కూడా బ్యాక్ చేయడానికి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ కూడా పట్టించుకుంటే మేము ముందుకు వెళ్ళాము. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ శాసనసభ్యులు కానీ లోకేష్ గారు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో హామీల మేరకు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా హామీలు నెరవేర్చడానికి, అలాగే 42 రాజమండ్రి 42 వార్డుల్లో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నడిపించడానికి కృషి చేయడానికి ఇవన్నీ కూడా వాళ్ళని బురద జల్లి వీళ్ళు బురద జల్లడం వల్ల ఈ బురదల జల్లి ఏంటని అది ఆలోచించుకొని ఈ పని మానేయడం అన్నది కరెక్ట్ కాదు. అది అసలు మైండ్లోనే లేదు. మాకు జల్లుకున్న వాళ్ళు జల్లుకుంటూ ఉంటారు, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. మేము పార్టీ బలోపేతం చేయడానికి ప్రజలకు సంక్షేమం సంక్షోభం ఈ రెండింటి మీద పనిచేస్తామని చెప్తాం. అంటే మీరు ఈ ఆరోపణలు విమర్శలు పట్టించుకోరు, ఈ పనులు చేయడం మీద మీరు ప్రధానంగా పెట్టుకున్నారు. అంతే సార్, అది ఇవన్నీ జరుగుతూనే జరుగుతూ ఉంటాయి. అది కామన్ కదా సార్, ఏదో బురద చల్లడం అన్నది అపోజిషన్ కామన్. మాకు ఎవరైతే కట్టిన ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇలాగే ఫస్ట్ ఆరోపణలు వచ్చేటప్పుడు ఇంకో విషయం చెప్పడానికి, ఆరోపణలు వచ్చినప్పుడు ఎప్పుడూ లేనిది ఇలాంటి జరగడం వల్ల అంటే దులుపుకొని వెళ్ళిపోయే వాళ్ళకి పర్లేదు. నేను ఒక 2 days వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాను. అంటే ఎమ్మెల్యే గారు ఏంటి రాంబాబు 2 రోజుల నుంచి రావట్లేదని కౌరు పెట్టి, రాంబాబు వయసులో నాకన్నా పెద్దోళ్ళు అనుభవం రాజకీయంలోనూ గతంలో మీరు చేస్తున్న రాజకీయాలు కానీ గతంలో పెద్దల రాజకీయాలు కానీ మా నాన్నగారి టైంలో రాజకీయాలు కానీ మీ టైంలో రాజకీయాలు వేరు. ఇలా సెన్సిటివ్గా కూర్చుంటే అవ్వదు. మనం ఎవ్వరేమన్నా కూడా పట్టించుకోసం పర్లేదు, మన నిజాయితీ మన దగ్గర ఉండాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెట్టండి అని ధైర్యం చెప్పింది మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ఇంకా ఆ రోజే తీస్తాను ఇవన్నీ మనం పని చేసుకెళ్ళడమే ధ్యేయంగా పెట్టుకున్నాం. రాబోయే పుష్కరాలు మీ ముందు ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి? ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఎలక్షన్ బాడీ లేదు, ఎన్నికలు ఉంటే ఓకే, ఎన్నికలు లేనప్పుడు ఆ బాధ్యత కూడా మీ మీద పడుతుంది ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ జరిగే వర్క్స్ విషయంలో కానీ రోడ్లు డ్రైన్స్ విషయంలో ఇతర సౌకర్యాల విషయంలో ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ప్రజల్లో నేరుగా మీరే కనబడతారు కాబట్టి. మిగతా వాళ్ళు దూరంగా ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది మాస్తో మీకు. గతంలో కూడా చెప్పాను సార్ ఈ విషయం. ఎందుకంటే 42 వార్డులు పూర్తిగా అవగాహన ఉంది మా శాసనసభ్యులకి. అలాగే నేను ఇంతకుముందు అందరితో నాయకులతో పనిచేశాను. 42 వార్డుల్లో అవగాహన
ఈ మధ్య ఎక్కువ ఎమ్మెల్యే గారితో తిరగడం, అంతకుముందు భవానీ గారితో కూడా కలిసి తిరగడం, అంతకుముందు ఎంపీ గారితో 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు కానీ, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఏంటన్నది ఒక అవగాహన ఉంది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా 42 వార్డుల్లో ఏం చేయాలన్నది ఎలక్షన్ ముందే ఫిక్స్ అయి ఉన్నారు. దాని ప్రకారంగా ప్రతి వార్డు ఏదన్నా కూడా 42 వార్డులు ఒకే రకంగా సమన్వయం చేసుకుంటూ కులమత భేదాలు లేకుండా ఎక్కడ స్లమ్ ఉంది, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, మన అఫీషియల్ ఏరియాలో కూడా డెవలప్మెంట్ చేసుకోవడమే కాకుండా స్లమ్ ఏరియాలో కూడా క్వారీ మార్కెట్ అది ఇవన్నీ కూడా ఒకసారి గతంలో మేము వార్డు పర్యటనకి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే గారితో ఆయన అన్నీ కూడా మైండ్లో ఫిక్స్ అయ్యి ఇక్కడ ప్రజలు ఎంత దుర్గతంలో ఉన్నారు, వీళ్ళని కాపాడాలి, వీళ్ళని బయటికి తీసుకురాలి, ఈ ఈ ఈ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకొస్తే కానీ వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందడానికి మనం దోహదపడాలనే ఉద్దేశంతో అన్ని ఏరియాల్లో కూడా, అలాగే బాగా స్లమ్ ఏరియాలో కూడా ఇవాళ పార్కుల డెవలప్మెంట్ కానీ అన్ని రకాలుగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ కూడా చేసుకెళ్తున్నారు. పుష్కరాల్లో భాగంగా మెయిన్ ఏంటంటే ఇప్పుడు రివర్ ఫ్రంట్ ఒకటి రెడీ అవుతుంది, గోదావరి గట్టు అంతా కూడా సుందరీకరణ చేయడం, అలా కూడా టోటల్ గ్రీనరీ చేయడం. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు, వాళ్ళకి ఏదైనా అసౌకర్యాలు లేకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ అలాగే మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టారు. వాళ్ళు ఏ ఇబ్బందులు జరగకుండా, గతంలో జరిగిన ఇబ్బందులు కూడా ఏం జరగకుండా ప్రతి గోదావరి గట్టుకి ఏదైతే రోడ్డు యాక్సెస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవడం, గోదావరికి స్నానాలకు వెళ్ళడానికి కానీ దర్శనానికి కానీ అవుటర్ నుంచి వచ్చిన ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అవన్నీ కూడా డైరెక్ట్గా రోడ్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అలాగే చిరు వ్యాపారస్తులు నష్టం లేకుండా ఏదైతే మెయిన్ రోడ్లో పెట్టిన వ్యాపారస్తులందరినీ కూడా ఆ పక్క సందులోకి మళ్ళించి వాళ్ళ వ్యాపారాలు కూడా పాడవకుండా ఉండేలాగా ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు ఎమ్మెల్యే గారు. దానికి 100% ఎంపీ పురంధేశ్వరరావు గారి సపోర్టు, అలాగే ఎమ్మెల్సీ సోమవీరరాజు గారి సపోర్టు, కూటమి ప్రభుత్వం అంతా కూడా సపోర్ట్గా నడుస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా రాజమండ్రి పేరు పుష్కరాలకి నగర శాసనసభ్యులు ఎక్కడికో తీసుకెళ్ళేటట్టు ప్రయత్నాలు నడుస్తున్నాయి. అది ఖచ్చితంగా ఫలిస్తుంది. మా కూటమిలో మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రాజమండ్రి శాసనసభ్యుల్ని, ఇక్కడ పాలక మండలిని, ఇక్కడ ఆఫీసుల్ని మెచ్చుకునే విధంగా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపించాలనుకుంటే అదే ప్రణాళికను నడుస్తున్నాం. సో మీ పుట్టినరోజు సందర్భంగా ఫైనల్గా ప్రజలకు మీరు లేకపోతే మీ అభిమానులకు ఎంత నమ్మకం పెట్టుకుని ఎంతో అభిమాన ఆత్మీయత చూపిస్తున్న మీ శ్రేణులందరికీ ఇచ్చే సందేశం ఏంటి సార్? ఏం లేదు సార్, ఇప్పుడు నన్ను ఇంత అభిమానంగా చూస్తున్న మా కుటుంబ సభ్యులు కానీ అలాగే నా స్నేహితులు కానీ, అతి ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి ఎవరైతే నన్ను అభిమానిస్తున్నారో, అలాగే వెజిటబుల్ మార్కెట్ నుంచి కానీ మా తూర్పుగోదావరి సంక్షేమ సంఘం నుంచి కానీ అందరూ అన్ని వైపులో కూడా నన్ను అభిమానిస్తున్నారు. మరి ఎప్పుడు ఏ రోజు ఎవరికి నా చేతిలో ఉన్న సాయం నేను ఏం చేయగలను, నా ద్వారా ఎమ్మెల్యే గారితో ఏం చేయించగలను, ప్రభుత్వంతో ఏం చేయగలను, అవన్నీ కూడా సక్రమంగా అందరికీ కూడా చేసి పెట్టడానికి నేను ఎనీ టైం ఏ టైం కూడా అర్ధరాత్రి ఫోన్ చేస్తున్నా కూడా నా ఫోన్ ఎప్పుడు 24 గంటలు ఆన్లో ఉంటుంది. కట్టేయాలి, సైలెంట్లో పెట్టాలి, ఏ రోజు ఉంటుంది. నా చేతనే నేను చేసుకుంటా. నా చేతిలో లేనిది ఎమ్మెల్యే గారి ద్వారా రిక్వెస్ట్ చేసి, అది కూడా నిజాయితీగా ఉన్న పనులు, ఏదైతే ఇబ్బందులు ఉన్న పనులు, అలాగే ప్రజలకు ఏదైతే కావాలో అయ్యే, అంతేగాని చెత్త పనులు చేసిన వాళ్ళు కానీ, ఈ గంజాయి బ్యాచ్లు కానీ లేకపోతే బ్లేడ్ బ్యాచ్లు కానీ గత ప్రభుత్వం ప్రోత్సహించినట్టు మేము ప్రోత్సహించట్లేదు. ఇవాళ పూర్తిగా క్లియర్ అయిందని చెప్పలేం, కానీ 75-80% మా నాయకుడు రాజమండ్రిని ఒక పొజిషన్ తీసుకొచ్చారు. అలాగే డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మున్ముందు 100% రాజమండ్రిలో ప్రజలకు కానీ మహిళలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఎదురుకు వెళ్తున్నారని మా నాయకుడు శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని నేను పక్క నుంచి చూస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మెనీ రిటర్న్స్. మరి మీ వన్స్ మోర్ మీకు ఒకసారి హ్యాపీ రిటర్న్స్. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, మంచి ఉన్నతమైన స్థానానికి మధ్యరాంబాబు గారు చేరుకోవాలి, ప్రజల మనిషిగా ఒక
మాస్ వార్డులో ఒక ఇమేజ్ ఉన్న నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు, అటు ఉల్లిపాయ మార్కెట్ నుంచి ఎదిగి దినదిన ప్రవర్ధమానంగా అటు వ్యాపార వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ స్టెప్ బై స్టెప్ ఎంతో శ్రమిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు ఆయన చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఈస్ట్ న్యూస్ కోసం శంకర రాంబాబుతో రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.